ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. కొత్త సినిమా ఫైరసీ ఆగడాలు ఆగడం లేదు. ఫైరసీ సినిమాల వెబ్సైట్ మూవీ రూల్స్ తీరు మారలేదు. శుక్రవారం విడుదలైన కొత్త సినిమాలు ఒక్క రోజులోనే మూవీ రూల్స్ లో ప్రత్యక్షమయ్యాయి. ప్రేమంటే 12A రైల్వే కాలనీ, రాజా వెడ్స్ రాంబాబు కొత్త సినిమాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ సినిమాలను థియేటర్స్ లో క్యామ్ కార్డర్ తో రికార్డ్ చేసి మూవీ రూల్స్ లో పెట్టేశారు. ఒకవైపు ఐబొమ్మ రవిని పోలీసులు విచారిస్తున్నా, లోతుగా దర్యాప్తు చేస్తున్నా మూవీ రూల్స్ సవాల్ చేయడం చర్చగా మారింది. కొత్త సినిమాలు అప్లోడ్ చేసి అటు సినిమా ఇండస్ట్రీకి ఇటు పోలీసులకు షాక్ ఇచ్చింది. బ్రేకింగ్ అందులో మనకి కొత్త సినిమా ఫైరసీ ఆగడాలు ఆగడం లేదు. ఫైరసీ సినిమాల వెబ్సైట్ మూవీ రూల్స్ తీరు మారలేదు. శుక్రవారం విడుదలైన కొత్త సినిమాలు ఒక్క రోజులోనే మూవీ రూల్స్ లో ప్రత్యక్షమయ్యాయి. ప్రేమంటే 12A రైల్వే కాలనీ, రాజా వెడ్స్ రాంబాయి కొత్త సినిమాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ సినిమాలను థియేటర్స్ లో క్యామ్ కార్డర్ తో రికార్డ్ చేసి మూవీ రూల్స్ లో పెట్టేశారు. ఒకవైపు ఐబొమ్మ రవిని పోలీసులు విచారిస్తున్నా, లోతుగా దర్యాప్తు చేస్తున్న మూవీ రూల్స్ సవాల్ చేయడం మాత్రం చర్చగా మారింది. ఇక కొత్త సినిమాలు అప్లోడ్ చేసి అటు సినిమా ఇండస్ట్రీకి ఇటు పోలీసులకు షాక్ ఇచ్చింది. కొత్త సినిమా ఫైరసీ ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఫైరసీ సినిమాల వెబ్సైట్ మూవీ రూల్స్ తీరు మారలేదు. శుక్రవారం విడుదలైన కొత్త సినిమాలు ఒక్క రోజులోనే మూవీ రూల్స్ లో ప్రత్యక్షమయ్యాయి. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రవీణ్, మనం చూసుకోవచ్చు మొన్న శుక్రవారం రిలీజ్ అయిన మూవీస్ అన్ని కూడా మూవీ రూల్స్ లో ప్రత్యక్షమయ్యాయి. ఓ పక్క చూస్తే ఇమ్మడి రవిని కూడా పట్టుకున్నారు. ఫైరసీ మాత్రం ఆగడం లేదు. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోనీ మనం చూసుకుంటే కనుక మొత్తం టోటల్గా దీనికి సంబంధించి ఏదైతే ఆ యొక్క మొత్తం టోటల్గా ఐబొమ్మ కానీ ఆ యొక్క బొప్పం టీవీ కానీ ఇప్పటికే ఆ యొక్క 2 వెబ్సైట్లను బ్యాన్ చేసినటువంటి పోలీసులు ఈ యొక్క ఐబొమ్మ నిర్వాహకుడైనటువంటి ఆ ఇమ్మడి రవిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. 4 రోజులుగా కస్టడీలు విచారణ కొనసాగిస్తున్నారు. ఈరోజు 4వ రోజు కూడా కస్టడీలు విచారణ కొనసాగిస్తున్నారు. ఇదే కేసులో సిఐడి కూడా ఎంట్రీ కావడం విశేషంగా మారింది. మొత్తం టోల్గా కూడా ఇప్పటికే పలువురు ఆ ప్రముఖులను సినీ ప్రముఖులు కానీ ఇటు మొత్తం టోల్గా కూడా యూట్యూబర్స్ని కానీ అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని మొత్తం టోల్గా అయితే సిఐడి అధికారులు విచారిస్తున్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం టోల్గా కూడా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. అదే ఈ కేసులో అయితే ఇప్పటికే ఒక సంచలనమైన నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. ఈడీ కూడా ఎంటర్ కావచ్చే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. అయితే మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశాలు కూడా అంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక యథేచ్ఛగా కొనసాగుతుంది. 4 రోజుల నుండి మొత్తం కూడా విచారణ కొనసాగుతుంది. అదే తరహాలో నిన్న రిలీజ్ అయినటువంటి ఏవైతే మూవీస్ ఉన్నాయో ఆ మూవీస్ కూడా ఈరోజు ఈ యొక్క మూవీ రోజులో ప్రత్యక్షం కావడం పట్ల మొత్తం కూడా సర్వత్రా విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. శుక్రవారం రిలీజ్ అయినటువంటి అయితే ఏ యొక్క సినిమా అయితే ఉందో అది మూవీ రోజులో ప్రత్యక్షమైంది. అయితే ప్రేమంటే 12A రైల్వే కాలనీ, అయితే రాజా వెడ్స్ రాంబాబు అనే సినిమాలు మూవీ రోజులో ప్రత్యక్షమయ్యాయి. ఒక్క రోజులోనే మూవీ రోజులో మొత్తం టోల్గా సినిమాలన్నీ కూడా ప్రింట్లు వచ్చేసినట్టుగా తెలుస్తుంది. థియేటర్ నుండి క్యాడర్స్ ద్వారా రికార్డ్ చేసినటువంటి ప్రింట్లను అక్కడ తీసుకోవడం జరిగింది. ఒకవైపు పోలీసుల అదుపులో ఐబొమ్మ రవి వైరసీ లోతుగా విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఈ విధంగా అయితే ఈ మూవీ రోజులో ప్రత్యక్షం కావడం పైన ఆ మొత్తం టోల్గా కూడా దుమారం రేపుతున్నాయని తెలుస్తుంది. అయితే 3వ రోజు స్వయంగా ఐబొమ్మ రవిని అయితే సిబి సజ్జనార్ విచారణ జరపడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే సిబి సజ్జనార్ విచారణ చేస్తున్నప్పుడు దీనికి సంబంధించినటువంటి ఏవైతే పాస్వర్డ్స్ ఉంటాయో ఆ పాస్వర్డ్స్ని అడిగిన నేపథ్యంలో మర్చిపోయాను, తెలియదు అనే సమాధానాలు వచ్చాయి. అదేవిధంగా ఇతను 15 రోజులకు ఒకసారి విదేశీ టూర్ వెళ్ళేవాడు. అయితే విదేశాలకు వెళ్ళవలసిన అవసరం ఏముంది అంటే నేను ఆ విదేశాలకు వెళ్ళాలంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఆ విధంగా తిరిగాను అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తం కూడా ఈ వెబ్సైట్లకు సంబంధించి ఏదైతే మూవీ రోజు ఉందో మూవీ రోజుకు అయితే డబ్బులు ఇచ్చేసి అక్కడ నుంచి ప్రింట్లను తెప్పించుకొని హై క్వాలిటీ ప్రింట్లుగా మార్చేసి దీంట్లో అప్లోడ్ చేసేవారంటూ కూడా తెలుస్తుంది. కరేబియన్ దీవులో ఈయనకు మొత్తం కూడా 20 మంది సభ్యులతో ఒక టీంను కూడా ఏర్పాటు చేసుకున్నారు. దీనికి ఉన్నటువంటి
మిర్రర్ అప్లికేషన్ ఇప్పటికే 356 మిర్రర్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి దేశం మొత్తంలో అంటూ కూడా చెప్తున్నారు. ఆ మిర్రర్ అప్లికేషన్ కు సంబంధించిన వెబ్సైట్లను కూడా ఆ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కేంద్రానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ టీమ్ తో సహా మొత్తంగా కూడా దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ టీమ్ ను కూడా పిలవడం జరిగింది. ఈ రోజు టెక్నికల్ టీమ్ ఆధారంగా రవికి ఉన్నటువంటి యొక్క వెబ్సైట్లు ఏవేవైతే ఉన్నాయో ఆ వెబ్సైట్లను మొత్తంగా కూడా ఆన్ చేసే పరిస్థితిలో ఉంది. 2 వెబ్సైట్లను ప్రస్తుతానికైతే బ్లాక్ లో పెట్టారు. అయితే దానికి సంబంధించినటువంటి మిర్రర్ అప్లికేషన్స్ కూడా చూస్తున్నారు. ఇదే తరహాలో చూసుకుంటే కనుక మన రీసెంట్ గా చూసినటువంటి SBI ఏదైతే మొత్తంగా ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి వెబ్సైట్ ఉందో ఈ యొక్క మూవీ రాజ్ ఓపెన్ చేసే ఐబొమ్మ ఓపెన్ చేస్తే ఆ యొక్క SBI ఇన్సూరెన్స్ దాంట్లోకి పోర్టల్లోకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి SBI టెక్నాలజీని కూడా టెక్నికల్ సిబ్బందిని కూడా ప్రశ్నించడం జరిగింది. ఏది ఏమైనా కానీ ఖచ్చితంగా ఈ కేసులో ఇప్పటికే 4వ రోజు అయితే మొత్తంగా కూడా CCS పోలీసులు విచారిస్తున్నారు. CID కూడా దీనికి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇదే దాంట్లో మనీ లాండరింగ్ కేసులో మొత్తంగా కూడా అయితే ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఈ యొక్క రవిని అరెస్ట్ చేసినప్పుడు మొత్తంగా కూడా మొత్తంగా చూసుకుంటే FIR లో 5 కేసుల కింద ఈయన పైన మొత్తంగా 5 కూడా చూసుకుంటే కంటే సెక్షన్ల కింద కేసులు నమోదైనాయి. అయితే కస్టడియల్ విచారణకు తీసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం 13 సెక్షన్ల కింద ఈయన పైన కేసులు నమోదు చేశారు. అయితే CID ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఇవి ఇంకా పెరగొచ్చు అంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి డాటా కూడా మొత్తంగా సేకరిస్తున్నారు. అయితే కరేబియన్ లో ఉండేటటువంటి దానికి డాటా మొత్తంగా విదేశాల్లో మొత్తంగా ఉన్నా కానీ సర్వర్లు ఉన్నా కానీ అయితే మొత్తంగా ఈ యొక్క ఇక్కడ చూసుకుంటే కనుక తెలంగాణ నుండి ఈ యొక్క మొత్తం భారతదేశం నుండి ఈ యొక్క మొత్తంగా ప్రాసెస్ కొనసాగుతుంది అంటూ కూడా ఇప్పటికే ఆ పోలీసుల విచారణ తేలిన నేపథ్యంలో ఈ రోజు 4వ రోజు విచారణ అత్యంత కీలకంగా మారబోతుంది అంటూ కూడా అయితే తెలుస్తుంది. ఎస్ ప్రవీణ్, ముఖ్యంగా చూసుకుంటే సినిమా డేటా లీక్ అయ్యే అవకాశం ఎక్కడ ఎక్కువగా ఉంటుంది? సెన్సార్, పోస్ట్ ప్రొడక్షన్ లేక థియేటర్ ప్రింట్స్ దశలోనా ఎక్కడ ఉంటుంది? అండ్ అలాగే ఇప్పుడు ఈ మూవీ రూల్స్ వెనకాల ఎవరున్నారు ఏంటి ఏమైనా తెలిసిందా? ఎస్, అయితే ఈ మూవీ రోజు అనేది మొత్తం తమిళనాడుకు చెందినటువంటి వెబ్సైట్ గా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. దానికి సంబంధించినటువంటి అయితే రవి టెక్నికల్ గా ఉపయోగించేవాడు ఏదైతే ఈ యొక్క ఐబొమ్మ ద్వారా వచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఏవైతే ఉంటాయో దాని ద్వారా వచ్చినటువంటి డబ్బులు కానీ ఈ యొక్క ఐబొమ్మ ద్వారా మొత్తంగా కూడా 4 గేమింగ్ యాప్లను బెట్టింగ్ యాప్లను కూడా ప్రమోట్ చేసినట్టుగా కూడా పోలీసులు అయితే విచారణలో తేలింది. ఆ యొక్క 4 బెట్టింగ్ యాప్ల నుంచి వచ్చేటటువంటి ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ ని మొత్తం టోల్గా కూడా ఇక్కడ మూవీ రాజ్ నుంచి ఏదైతే కొనుగోలు చేసేసి ఆ యొక్క వీడియోలను హై క్వాలిటీ పెంచేసి దానికి సంబంధించినటువంటి టెక్నాలజీ ద్వారా డౌన్లోడ్ చేసేసి ఈ యొక్క వెబ్సైట్ లో ఉంచేవాడంటూ కూడా చెప్తూ ఉన్నారు. హై క్వాలిటీ ఉండడం వల్లనే ఈ యొక్క ఎవరైతే ప్రేక్షకులు చూసే వాళ్ళు ఉన్నారో అయితే ఆ యొక్క చూసే వాళ్ళకు కూడా జనాదరణ పెరిగిందంటూ కూడా చెప్తున్నారు. అయితే పోలీస్ వర్షన్ మాత్రం మొత్తం టోల్గా కూడా ఇప్పటికే ఈ యొక్క ఐబొమ్మను మొత్తం టోల్గా 50 లక్షల వరకు డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ యొక్క 50 లక్షల మంది డాటా ఏదైతే ఉంటుందో వాళ్ళ పర్సనల్ డాటా మొత్తం టోల్గా కూడా అయితే మొత్తం అపహరణకు గురైంది అంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యం మొత్తం చూసుకుంటే కనుక ఇక్కడ మనీ లాండరింగ్ ఒకటి, ఆ విధంగా మొత్తం టోల్గా కూడా ఏదైతే ఈ యొక్క సినిమా వాళ్ళకు సంబంధించినటువంటి మొత్తం టోల్గా ఆ యొక్క కేసు ఆధారంగా ఈ యొక్క ఏవైతే బెట్టింగ్ యాప్స్ ఉందో ఆధారంగా మొత్తం వీటి పైన విచారణ అయితే కొనసాగుతుంది. ఈ రోజు మొత్తం టెక్నికల్ టీం ఆధారంగా వీటిని ఏ విధంగా నడిపిస్తారు, ఏ విధంగా కంట్రోల్ చేస్తారు, దీనికి అడ్మిన్ ఎవరు ఉన్నారు, ఎన్ని రాష్ట్రాలలో పనిచేస్తున్నాయి, దీని మిర్రర్ అప్లికేషన్స్ ఎన్ని ఉన్నాయి అనే కోణం లోపల ఈ రోజు ప్రత్యేకంగా విచారణ అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ప్రవీణ్, అలాగే చూసుకుంటే ఐబొమ్మ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మూవీ రోజులో కూడా పైరసీ జరుగుతుంది. దీనిపై మరి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళు ఏమంటున్నారు? ఎస్, ఇప్పటికే ప్రధానంగా అయితే వైరసీ అనేది మొత్తం రోజుగా పెనుభూతం లాంటిది. వైరసీని అరికట్టాలి, వైరసీని ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉండాలి. అయితే అందరూ కూడా యువత కూడా మొత్తం ఈ దాన్ని ప్రోత్సహించొద్దు అంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్న నేపథ్యం చూసుకుంటే అయితే ఈ యొక్క ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అయితే మొత్తం ఈ యొక్క వైరసీ పైన కేసు నమోదు చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళ ఆధారంగానే దానికి మొత్తం టోల్గా డీటెయిల్స్ లాగుతున్నారు. దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్లను మొత్తం టోల్గా కూడా పూర్తిగా బ్యాన్ చేయాలంటారు. ఒకవైపున మరి ఆ రవికి కూడా ప్రజాదరణ కూడా పెరుగుతూ వస్తుంది. అయితే రవి చేసింది కరెక్టే అంటూ కూడా కొంతమంది మొత్తం సోషల్ మీడియాలో అయితే రవికి సపోర్ట్స్ కూడా పెరుగుతూ వస్తుంది. దీనికి మెయిన్ కారణంగా కూడా చూసుకుంటే కనుక ఒక సామాన్యుడు సినిమాకి వెళ్ళి చూడాలంటే అయితే మొత్తంలో కూడా 1000 నుండి 2000 ఫ్యామిలీతో వెళ్ళాలంటే కనీసంగా 1000-2000 ఖర్చు అవుతుంది. కాబట్టి సినిమా వాళ్ళు కూడా ఈ యొక్క టికెట్లే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఏదైతే థియేటర్లో ఉంటుందో ఆ యొక్క ఏదైతే ఆ వస్తువుల పైన ఉండేటటువంటి ఆ యొక్క రేట్స్ అని కూడా తగ్గించాలి అంటూ కూడా డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ చూస్తే కూడా సినిమా వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ దాని విషయం పైన ఆలోచించాలి. ఈ యొక్క వైరస్ని అరికట్టాలంటే ముందుగా సినిమా వాళ్ళు కూడా మారాలి.
కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు, కోట్లు పెట్టి ఆ హీరోలు తీసుకుంటున్నప్పుడు ఈ యొక్క సినిమా థియేటర్లో రేట్లు పెంచడం వలన అయితే సినిమా టాకీస్కి వచ్చే వాళ్ళు మొత్తం కూడా సినిమా థియేటర్కి వచ్చే వాళ్ళు మొత్తం బీదవాళ్ళే ఉంటారు కాబట్టి, చాలా మొత్తంలో బీదవాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. దాన్ని అరికడితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క వైరస్ని అరికట్టవచ్చు అంటూ కూడా అయితే పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి డిమాండ్. పోలీసులు కూడా మొత్తం చూసుకుంటే కనుక ఈ దాంట్లో మెయిన్గా పబ్లిక్ యొక్క పర్సనల్ డేటా కూడా అయితే మొత్తం వినియోగించడం జరిగింది కాబట్టి, అదేవిధంగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కూడా చేయడం జరిగింది కాబట్టి ఆ విధంగా పోలీసులు ఇది నేరపూరితంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా చూస్తున్నారు. దీనికి సంబంధించి కోట్లలో మొత్తం కూడా చేతులు మారాయి కాబట్టి దీనిలో ఈడీ కూడా ఇప్పుడు ఎంటర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈడీ ఎంటర్ అయిందంటే మాత్రం ఈ యొక్క కేసు మొత్తం కూడా ఇంకా మొత్తం పూర్తి వివరాలు ఎక్కడెక్కడ ఎంతెంత పెట్టారు, ఈ యొక్క కొనడానికి అడ్మిన్లను కొనడానికి కానీ ఈ యొక్క వెబ్సైట్లను కొనడానికి కానీ ఆ యొక్క మొత్తం అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఎవరెవరికి ఎంత వచ్చింది, ఎక్కడెక్కడి నుంచి తీసుకున్నారు, ఎవరున్నారు, దీనికి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేవారు ఎవరున్నారు అనే కోణం లోపల కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ప్రవీణ్, ముఖ్యంగా సినిమాకి సంబంధించి చూసుకుంటే సినిమా రిలీజ్ టైమింగ్స్ ను ముందే పబ్లిక్ చేయడం కూడా ఫైర్ సిక్స్ సహకరిస్తుందని మనం అనుకోవచ్చా? అలాగే నెక్స్ట్ ఫర్దర్ గా సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది ఏంటి? ఎస్, అయితే సినీ సంబంధించినటువంటి ఎప్పుడే మనం చూసుకున్నా కనుక ఆ విచారణ కొనసాగుతుండనే మూవీ రాజ్లో నిన్న విడుదలైనటువంటి 3 సినిమాలు కూడా మూవీ రాజ్లో ప్రత్యక్షమయ్యాయి. అంటే మొత్తం కూడా చూసుకుంటే కనుక దీంట్లో మెయిన్గా కూడా కొంతమంది సినీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు గిట్ట వస్తున్నాయి. కాబట్టి ఆ ఆరోపణలు మొత్తం కూడా అయితే ఎంక్వైరీలో తేలవలసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సహకరించడం వల్లనే ఈ విధంగా రికార్డింగ్స్ కూడా జరుగుతున్నాయంటూ కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిపైన కూడా పోలీసులు దృష్టి సారించారు. దీనికి మెయిన్ కారణం ఎక్కడి నుండి వస్తుంది, అవి ఈ యొక్క హెచ్డి ప్రింట్లో ఏ విధంగా మారుస్తున్నారు, ఎక్కడ ఈ సినిమాని డౌన్లోడ్ చేస్తారు అనేది ఇప్పుడు మెయిన్గా ప్రశ్న. అయితే ఎక్కడ దాన్ని డౌన్లోడ్ చేస్తారు, ఎక్కడ డౌన్లోడ్ చేసిన తర్వాత దీని క్వాలిటీ ఏ విధంగా పెంచుతారు, క్వాలిటీ పెంచిన తర్వాత దీన్ని ఏ విధంగా అప్లోడ్ చేస్తారు, అప్లోడ్ చేసిన తర్వాత దీనిలో ఉండేటటువంటి యొక్క బెట్టింగ్ యాప్స్ని ఏ విధంగా ప్రమోట్ చేస్తారు అనే కోణం లోపల దర్యాప్తు కొనసాగుతుంది. కాబట్టి సినీ వాళ్ళు కూడా మొత్తం కూడా చూసుకుంటే కనుక ఈ యొక్క థియేటర్లో డౌన్లోడ్ చేసేటప్పుడు అయితే ఎవరు ప్రమేయం ఉంటుంది, ఎవరు సహకరిస్తున్నారు అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.